హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మా జోవితమ్మకి ఎగ్జామ్స్ అయిపోయాయని చెప్పాను కదండి. ఇంక ఈ హాలిడేస్లో ఫుల్గా పడుకోవడము, ఫోన్ చూడడమే అయిపోతుందన్నమాట. కాబట్టి ఈ వెకేషన్లో ఏదైనా యాక్టివిటీలో అన్న పాపను జాయిన్ చేద్దాం అనుకున్నాను. ఇంకా స్కేటింగ్ అయితే బాగా ఇంట్రెస్ట్ ఉందండి. స్కేటింగ్ కావాలి అంటుంటేను ఇంకా స్కేటింగ్ అయితే ఇంటికి కాస్త దూరంలోనే ఉందన్నమాట. ఇంకా అంత దూరం రోజు వెళ్ళి డ్రాప్ చేయడం, పికప్ చేసుకోవడం కష్టం అని చెప్పి ఇంటికి దగ్గరలో అంటే వాకబుల్ డిస్టెన్స్ అయితే కాదులేండి, ఇంకా అంటే కాస్త దగ్గరే అనమాట. అక్కడైతే క్యాషో క్లాస్లో అయితే జాయిన్ చేద్దాం అనుకున్నాను. క్యాషో అయితే చర్చిలో కూడా ప్లే చేయడానికి సరిపోతుంది అని చెప్పి ఇక్కడే ఈ ఇన్స్టిట్యూట్లోనే మా చర్చిలో ఒక అబ్బాయి గిటార్ కూడా నేర్చుకున్నాడండి. ఇంకా అందుకని ఇదైతే తెలిసిన వాళ్ళదని చెప్పి ఇంకా మా జోవితమ్మని జాయిన్ చేయడానికి అయితే మేము వెళ్ళి ఒక రోజు అయితే మాట్లాడొచ్చాము. కానీ టైమింగ్ అయితే మేము ఆఫ్టర్నూన్ అయితే బాగుండేది అనుకున్నాం, కానీ ఈవినింగ్ టైమింగ్ ఉండిందనమాట. 7 to 8 అన్నారు. ఎందుకంటే ఆ నేర్పించే అతనైతే ఆ సార్ అయితే గవర్నమెంట్ జాబ్ సర్వెంట్ అండి. 6 o'clock వరకు ఆఫీస్లోనే సరిపోతుంది, 6 తర్వాత అయితేనే కుదురుతుంది అంటేను ఇంకా ఆయన గిటార్ నేర్పిస్తారు, ప్లస్ క్యాషో కూడా నేర్పిస్తారు అనమాట. ఇక్కడ చాలానే ఉన్నాయన్నమాట. ఇలా ఆర్ట్, తర్వాత డ్యాన్స్, కథక్, తర్వాత భరతనాట్యము, తర్వాత ఇంకా ఏవేవో చాలానే ఉన్నాయి. ఇంకా మా పాపనైతే ప్రస్తుతానికైతే క్యాషో నేర్పిద్దాము. తను డ్రాయింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. డ్రాయింగ్ అయితే నెక్స్ట్ టైం నేర్పిద్దామని చెప్పి క్యాషో క్లాస్లో అయితే జాయిన్ చేయించాము. ఫస్ట్ డే అయితే కొద్దిగా మొహమాటంగానే ఉండిందండి. ఇంకా ఫస్ట్ డే ఒక 1 week వరకు అయితే నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది తనకు అలవాటు అవ్వడానికి. ఇంకా 1 week తర్వాత అయితే నేను వెళ్ళి డ్రాప్ చేసి కాస్త అవన్నీ ఆన్ చేసిస్తే తను నేనే కూర్చొని నేర్చుకుంటుంది అనమాట. ఈయనైతే చాలా ఓపికగా నేర్పిస్తున్నాడండి. అక్కడ అందరు చాలామంది పిల్లలే ఉన్నారు. Palm, index, middle. पहला लेसन ठीक है अपना लगा जाओ. यहाँ से रेडी उसको कंटिन्यू बजाते रहो. 1 2 3 1 2 3 रेडी करो. वो यहाँ से यहाँ भी आएगा. हाँ आएगा. यहाँ करो तो यहाँ से 2 है वो शुरू हो. స్కూల్లో అయితే ఇంగ్లీష్, హిందీ మిక్సింగ్ ఉంటుంది కాబట్టి అంత ప్రాబ్లం అయ్యేది కాదండి. కానీ ఇక్కడైతే ఓన్లీ గుజరాతీనే అనమాట. ఆయనకు హిందీ కూడా కాస్తే వచ్చు అని చెప్పాడనమాట. కాబట్టి నేనైతే ప్రాబ్లం అవుతుందేమో అనుకున్నాను. కానీ చిన్న పాప కదా, క్యాచ్ చేయాలి ఇప్పుడే గుజరాతీ లాంగ్వేజ్ కూడా అనే ధైర్యంతో అయితే జాయిన్ చేశాను. కానీ ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడుతుందంటే 1 weekలో నేను క్యాషో నేర్పించడానికి జాయిన్ చేస్తే తనైతే గుజరాతీ అయితే నేర్చేసుకుందని నాకైతే చాలా సంతోషం అనిపించింది. క్యాషోతో పాటు 1+1 ఆఫర్ లాగా క్యాషో నేర్చుకుంటుంది, ప్లస్ గుజరాతీ కూడా నేర్చుకుంటుంది. తనతో ఒక గోల్ అయిపోతే మా మోహన్ గారితో ఒక గోల్ అండి. వాడైతే అస్సలు ఆగట్లేదండి. వాళ్ళ అక్క చేస్తుంటేను వాళ్ళ అక్కని కాసేపు చేయనిచ్చి తర్వాత నేను చేస్తాను, దిస్ ఈజ్ మై టర్న్ అని చెప్తున్నాడు వాడు. ఏం చక్క భలే ముద్దుగా అనిపించింది అనమాట. ఇంకా వాడు వాళ్ళ అక్కని ప్రాక్టీస్ చేయనివ్వట్లేదని నేనైతే వాడిని తీసుకొని కిందికి వచ్చేస్తాను అనమాట. ఇది మెయిన్ ఎంట్రీ. ఇక్కడ ఇది ఒకటే కాదండి, కంప్యూటర్ క్లాస్కి ఉన్నాయి. తర్వాత ఇక్కడ మొత్తం పోస్టర్ కూడా అంటించి పెట్టారు చూసారా. డోల్ ఉంది, తర్వాత గిటార్ ఉంది, కంప్యూటర్ క్లాస్, కథక్, తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఉంది, ప్లస్ డ్రాయింగ్ ఉంది. చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా ఇంటికి దగ్గరలో నింటి నేను కూడా వెళ్ళేదాన్ని అనిపించాను. కానీ మా మూన్ గార్డ్ని ఎక్కడ పెట్టాలా అని చెప్పి అదొకటి క్వశ్చన్ మార్క్ అయిపోయింది అనమాట నాకు. మా మూన్ గార్డ్ కూడా కాస్త జోవిత అంతా అయితే ముగ్గురం కలిసి వెళ్ళి ముగ్గురం నేర్చుకొని ముగ్గురం కలిసి రావచ్చు అనుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మెర్సీ హనీ.